హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేనైతే మీకు ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే నెక్ అలాగే కింది వైపు ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుని లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా చేసుకున్నానంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందంటే ఎవరు చూడట్లేదండి. అందుకోసమే నేను నార్మల్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్న తర్వాత డిజైన్ మాత్రం ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను ఇక్కడ శారీ క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీ క్లాత్ అయితే నేను ఇక్కడ 1.5 ఇంచ్ క్లాత్ ఈ విధంగా క్రాస్ పీసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అయితే మనకు కొంచెం పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కొంచెం ఘనంగా అయితే వస్తుంది. దానివల్ల ఈ విధంగా నేను 1.5 ఇంచ్ అయితే తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ లాగా దీన్ని తిరిగేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెద్ద నీడిల్ అయితే ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా అయితే తిరిగేసేసుకుంటున్నాను. సారీ అండి, నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. టైలరింగ్ వర్క్ కాస్త ఎక్కువగా ఉండటంతో నాకు టైం కుదరట్లేదు. అందువల్ల నేను వీడియోస్ పెట్టలేదు. దీనికి పైగా అప్పుడప్పుడు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. రోజు మార్చి రోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా డైలీ వాచ్ చేస్తూనే ఉండండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే తిరిగేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు డిజైన్కి సరిపోయే విధంగా కాస్త లెంత్ ఎక్కువ ఉండే విధంగా తీసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడం కోసం చిన్నదిగా మీకు రెడ్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, నేను ముందు రెడ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది కాస్త లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుని మనం దీనికి లేస్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేస్ అనేది తీసుకుంటున్నానండి. ఇదైతే డిజైన్కి చాలా చాలా బాగుంటుంది ఈ లేస్ అనేది. దానివల్ల ఈ లేస్ అది తీసేసుకుని ఫస్ట్ నెక్కి ఈ లేస్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, నెక్కి ఈ విధంగా లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అటువైపు ఇటువైపు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పైపింగ్ థ్రెడ్ అనేది, దీని అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెండైతే రెడీ చేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ అనేది రెండు రెడీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక చిన్న కుట్ట అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పాదం కింద పెట్టేసుకొని చిన్న చిన్నగా ఈ విధంగా రౌండ్ లాగా చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఇక్కడ మీకు జూమ్ చేసేదో చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నదిగా పెట్టుకోవాలండి. రౌండ్స్ అనేది చిన్న చిన్నదిగా వచ్చిందంటే మనకు డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే పట్టు శారీకే స్టిచ్ చేస్తున్నానండి. డిజైన్ అనేది చాలా చాలా బాగుంది. కస్టమర్ అయితే ఇక చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది అని చెప్పారు. ఈ విధంగా చూడండి, మొత్తం నెక్ కూడా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా మొత్తం డిజైన్ అయితే కుట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఇటువైపు కూడా ఒక లేస్ అనేది అటాచ్ చేసేసుకున్నానండి. ఫస్ట్ మనం ఏ లేస్ అయితే కుట్టుకున్నామో అదే లేస్ ఇటువైపు కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిపైన గోల్డ్ కలర్ పూసలు అనేది స్టిచ్ చేసేసుకుందామండి. ఈ విధంగా కొంచెం బిగ్ సైజులో ఉన్నటువంటి గోల్డ్ కలర్ పూసలను తీసేసుకుని మన హెమ్మింగ్ నీడిల్తో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నది వచ్చి ఒక 40 ఇయర్స్ వాళ్ళకైతే కస్టమర్స్కి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ యంగ్స్టర్స్కి అయితే కనుక దీనికి బ్యాక్ థ్రెడ్ ఇంకా కొంచెం కింది వైపు కూడా కాస్త ఇదే విధంగా
కింద ఉంటుంది కదండి మనకు బ్యాక్ పార్ట్, అక్కడ కూడా ఈ విధంగా డిజైన్ పెట్టుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా నేను మొత్తానికి కూడా గోల్డ్ కలర్ పూసలు అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఒక్కో రౌండ్లో ఒక్కో పూస అనేది మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. డిజైన్ అయితే చాలా ఈజీ అండి, ఈజీగా కుట్టేసుకోవచ్చు. కానీ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మీకు వేసుకుంటే కనుక. ఈ విధంగా చూడండి మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చెప్పాను కదండి ఇది కొంచెం ఏజ్ అయిన వాళ్ళకైతే కుట్టున్నాను కాబట్టి నేను బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టలేదు. ఆ విధంగా బ్యాక్ థ్రెడ్స్ పెట్టేసి ఇక్కడ కింది వైపు కూడా సేమ్ అదే డిజైన్ పెట్టేసుకున్నారంటే గ్రాండ్ లుక్తో ఉంటుంది మనకు డిజైన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే బాయ్.